ఇప్పుడు సర్కార్ ఆఫీసులో ఏ పని కావాలన్నా దానికో పద్ధతి ఉంటుంది. అట్లనే మాకు ఇండ్లు కావాలి, ఆ పథకం వస్తలేదు, ఈ పథకం వస్తలేదని ఎమ్మెల్యేకి చెప్పుకుంటే అదేందో చూడురని ఆఫీసర్లకు చెప్తాడు. వాళ్ళు ఫైళ్ళన్నీ మర్రేసి ఆ పథకాలు వస్తట్టు చూస్తారు. ఇక కొలువు కొట్టాలంటే పరీక్ష రాయాలి, ట్రాన్స్ఫర్ కావాలంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సర్వీస్ పీరియడ్ అయిపోవాలి. గవన్నీ లేకుండా పనులు అయితాయా? అస్సలు కావు అంటుర్లే. కానీ చేస్తోళ్ళు ఉంటారు, కానీ వాళ్ళతోని సుత కావని పబ్లిక్ తెలియదు. ఇక ముచ్చటైందంటే వీళ్ళు మామూలు ముదుర్లు కాదుల్లో, దేశ ముదుర్లు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తాం, కొలువులు పెట్టిస్తాం, ట్రాన్స్ఫర్లు చేపిస్తామని 100 మందికి మీదనే 1,29,00,000 వసూలు చేసిర్రంటే చూడుర్రిగా. ట్రాన్స్ఫర్ కు 1,00,000, కొలువుకైతే 9 లక్షలట. మా మోకాలకు ఎవ్వరు చూసినా ఏకాన సుత ఇయ్యరు అనుకున్నారేమో. సర్కార్లున్న పెద్ద పెద్దోళ్ళ పేర్లు ఆడకం చేసిర్రట. ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నటువంటి పబ్లిక్ అఫైర్స్ సలహాదారులు శ్రీ వేం నరేంద్ర రెడ్డి గారి పేరు కూడా వీళ్ళు వాడారు. ఇక డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని 98 మంది తన పైసలు తీసుకున్నారట నిరుడు. ఏమాయమా ఇండ్లని అడిగితే ఆర్టీఓ ఆఫీసర్ అమ్మ లెక్క గీ అక్కతోని మాట్లాడిచ్చేదట. కొందరికి ఇండ్లు వచ్చినట్టు దొంగ సర్టిఫికెట్లు సుతిచ్చిర్రు. కడమోళ్ళు ఇంకా ఇండ్లు ఇస్తలేరని పోలీసులకు కంప్లైంట్ ఇస్తే గీ బాగోతం అంతా బయటపడ్డది. 7గురిని అరెస్ట్ చేసిండ్రు రాచకొండ పోలీసులు. కానీ కొట్టేసిన పైకం తోటి కార్లు బంగ్లాలు కొనలేదు, క్రికెట్ బెట్టింగ్ లో పెట్టిర్రట ఉత్తములు. ఆ కేసులా మునుపు టీం పెబ్ అరెస్ట్ అయిందట కూడా. ఏమిటికొచ్చింద్ర నాయన, మందిని ముంచి అటు మీరు తిన్నోళ్ళు గారైరి, ఎన్కేసినోళ్ళు గారైరి. చూస్తుర్రు కదా, మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని పనులు చేస్తామంటే నమ్మి పైసలు ఇచ్చారు. నువ్వున్నగా గుండ్లు కొడతారు సుమా.